కమింగ్ టు కిరీటి గారు సార్, మిమ్మల్ని అంత మర్చిపోదాం అనుకున్నా ఆ బీబీ ట్యాగ్ని నిమ్మకాయని వదిలి బయటకు రాలేకపోతున్నాం. కాకపోతే మీరు చేస్తున్న ప్రతి రోల్ కొంచెం వెర్సటైల్గా యూనిక్గా ఉంటుంది ఆన్ స్క్రీన్లో. అది డిజిటల్ కానివ్వండి, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానివ్వండి, ఉన్నది ఒకటే జిందగీ కానీ ఏవైనా సరే. సో ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది ఆడియన్స్కి? ఈ సినిమాలో నా రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండి. సో ఒక మెకానిక్, ఊళ్ళో పనిచేసే మెకానిక్కి ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్నంత వేరియేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు సినిమాలో చూడాలి. అది ఒక అద్భుతమైన పాత్ర. అండ్ ఒక టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే వాళ్ళ లైఫ్ స్టైల్లో, దినచర్యల్లో ఉన్న బాధలు ఏదైతే ఉంటాయో, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది విడమర్చి చెప్పే ఒక మోనోలాగ్ ఒకటి ఉంటుంది సినిమాలో. అది చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. సినిమాలో మీరు ఆ సీన్, చాలా ఇంట్రెస్టింగ్ సీన్, అది మీరు చూడాలి. అది చాలా బాగుంటుంది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా బాధలు పడతారు, బయటికి చెప్పలేరు. బాగానే సంపాదిస్తున్నారు కదరా అని అడిగితే మేము కూర్చొని పనిచేసే కూలీలం రా అని అంటారు. సో దానికి ఏమైనా డిఫైన్ చేయబోతున్నారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ త్రూ? అది మీరు సినిమా చూడాలండి, చాలా బాగుంటుంది రోల్. అంటే ఒకానొక సందర్భంలో వాడు అంటాడు అనమాట, నేను ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయాను, ఇంత నేర్చుకున్నాను, ఇంత సాధించాను, ఇంత సంపాదిస్తున్నాను, ఈరోజు ఇదివరకు నా దగ్గర ఏం లేదు, నేను ఊళ్ళో నీలానే ఉండేవాడిని, ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, నా దగ్గర శాలరీ ఉంది, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నీ దగ్గరే ఉంది. ఆ టైప్లో ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది. దానికి మెకానిక్ అనే హీరో మెకానిక్గా పనిచేసేవాడు ఎట్లా అయితే కౌంటర్ ఇస్తాడో, ఎట్లా అయితే తన క్యారెక్టరైజేషన్ అక్కడి నుంచి వస్తుందో అనేది మీరు సినిమాలో చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. యా, సూపర్. బేసిక్గా డైరెక్టర్స్కి రాసుకున్నప్పటి నుంచి, అంటే రాసే ముందు నుంచి అనిపిస్తుంది వీళ్ళని పెట్టుకుంటే దీనికి బాగుంటుంది అని. అంటే ఫర్ సపోజ్ కిరీటి గారు ఉన్నారు, ఆయన కోసమే రాయాలన్నట్టు రాస్తారు కొంతమంది. లేదు, కథ అంతా అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ని పిక్ చేసుకుంటారు. ఇలా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. మిమ్మల్ని డైరెక్టర్ ఎలా పిక్ చేసుకున్నారు ఈ సినిమా? అంటే నన్ను ఆ సినిమా అసలు అప్పటికి హీరో ఒక్కళ్ళే కన్ఫర్మ్ అయినట్టున్నారు, హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టున్నారు. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టున్నారు అది. అప్పుడు హీ కాల్డ్ మీ అండ్ హీ నెరేటెడ్ మీ ద ఎంటైర్ స్టోరీ అండి. సో ఆ టైంలోనే చెప్పారు ఈ క్యారెక్టర్కి మీరైతే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆయన యూజువల్గా జనరల్ ఏంటంటే ఏదైనా కథ, ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో పిలిచి మీ రోల్ ఇదండి సో అని చెప్పి ఆ రోజు మీ పాత్ర తాలూకు సీన్స్ మాత్రమే చెప్తారు. కానీ ఆయన మొత్తం సినిమా అంతా చెప్పారు మాకు సినిమా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, సినిమా అంతా క్లైమాక్స్తో సహా అంతా చెప్పి, మీ పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో సినిమాలో, అది సినిమాని ఎలా నడిపిస్తుందో అది మొత్తం చెప్పడం జరిగింది. సో అది స్టార్టింగ్లోనే ఆయన చెప్పారు. అండ్ దానికి మీరైతే బాగుంటుందని చెప్పారు. సో దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మా ముని గారు, డైరెక్టర్ గారికి. సో యా, చూడాలి ఆన్ స్క్రీన్లో మీ ప్రెజెన్స్, ఆయన రైటింగ్ ఎలా ఉంటుందో, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది. ప్లీజ్ వాచ్.